వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలండి. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయము 48వ వచనంలో అద్భుతమైన మాట ఉందండి, గొప్ప మాట. రాజు దానియేలు రాజుకి ఏం చేశాడు? కలభావమును కూడా తెలియపరిచాడు. చెప్పాడు, కలభావాన్ని కూడా చెప్పాడు. జ్ఞానులు ఎవరు కూడా చెప్పలేకపోయారు, సోదిగాండ్రులు ఎవరు కూడా చెప్పలేకపోయారు, గారడీ విద్య గలవారు ఎవరు కూడా చెప్పలేకపోయారు, మాంత్రికులు ఎవరు కూడా చెప్పలేకపోయారు, లోకానుసారంగా ఉన్నవారు ఎవరు కూడా చెప్పలేకపోయారు. ఎవరు చెప్పగలిగారు? అక్కడ దానియేలు మాత్రమే చెప్పగలిగాడు. కలను చెప్పాడు, కలభావాన్ని కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత ప్రకటించిన రీతిగా ఏమని ప్రకటించాడు? గొప్ప బహుమానాలు ఇస్తాను, నేను అన్ని దానాలు ఇస్తానని చెప్పిన రీతిగా మొట్టమొదటిగా దానియేలుని బహుగా హెచ్చించెను. రాజు ఏం చేశాడన్న? బహుగా హెచ్చించాడు. ఏం చేశాడు? గొప్ప దానములు ఇచ్చాడు. హల్లెలూయా, గొప్ప దానములు. 3 బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగా నియమించెను. 4 జ్ఞానులందరి మీద ప్రధానిగా నియమించాను. హల్లెలూయా, దేవుడు ఖ్యాతినిచ్చాడు. అయితే రాజు ఇలా హెచ్చించడానికి గల కారణం ఏంటి? ఎవరు? దేవాది దేవుడు. ఎవరినన్నా? దేవాది దేవుడే. మిమ్మల్ని ఇలా దీవించబడ్డారు, మీరు ఇలా ఆశీర్వదించబడ్డారు, మీరు ఇలా హెచ్చించబడ్డారు. ప్రార్థనకు వచ్చిన తర్వాత మీరు దీవించబడ్డారా, దీవించబడలేదా? నేను దీవించబడలేదు అంటే ఒకసారి చేయి చూపించండి. నేను దీవించబడ్డాను అంటే ఒకసారి చేయి చూపించండి. గట్టిగా చూపించండి అమ్మా. 4 రకాల దీవెనలు మీకు అనుగ్రహించును గాక. చేయి చూపించండి. 4 రకాల దీవెనలు అనుగ్రహించును గాక. నా దేవుడు మిమ్మల్ని కూడా బహుగా హెచ్చించును గాక. దానియేలుని రాజే గాని దీవించింది, కానీ ఎవరు ఆశీర్వాదాలు ఇచ్చింది? దేవుడే. ఆ ఆశీర్వాదాల బహుగా నా దేవుడు హెచ్చించి బహుగా దీవించును గాక. గొప్ప బహుమానాలు అనుగ్రహించును గాక. రాజు దానియేలుకా మీకా? దేవాది దేవుడు మీకే. హల్లెలూయా. చూడండి, నమ్మాలి. దేవుడు నాకు గొప్ప బహుమానం ఇస్తాడు, దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు, గొప్పగా హెచ్చిస్తాడు. బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని కూడా మందిరంలో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ ఒక అధిపతిగా నియమించునుగాక. హల్లెలూయా. తర్వాత 4 ఏం చేశాడు నాన్న? జ్ఞానులందరిలో ఎవరంటండి? ప్రధానులుగాను, అందరి మీద ప్రధానులుగా నియమించిన ఆ భాగ్యము దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థనా మందిరానికి వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. దేవుడు అంచెలంచెలుగా దీవించాడు, అంచెలంచెలుగా హెచ్చించాడు. హెచ్చించిన తర్వాత, దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, ఒక మెట్టు పైకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలండి? గొర్రెలే కనాలి. గొర్రెలే కనాలి. చూడండి, దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత ఇక్కడ ఒక మాట ఉందండి. తర్వాత ఆ దానియేలు రాజ సముఖమునకు మళ్ళీ వెళ్ళి ఏమడుగుతున్నాడు? చదవండి ఆ మాట. దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి మనవి చేసుకొనగా. హల్లెలూయా. రాజు షడ్రక్ మెషక్ అబేద్నెగో. చాలా సంతోషం. ఈ పాయింట్ కోసమే ఇంతసేపు కష్టపడ్డా, మీరు కూడా వినటానికి ఇంతసేపు కష్టపడ్డారు ఈ పాయింట్ కోసమే. ఏంటి ఈ పాయింట్ అంటే, ఆయన దీవించబడిన తర్వాత నా ఫ్రెండ్స్ కూడా దీవించబడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఆస్వాదించబడిన తర్వాత నా తోటి వారు కూడా దీవించబడాలని కోరుకున్నాడండి. ఆయన హెచ్చించబడిన తర్వాత నా తోటి వారు కూడా హెచ్చించబడాలని కోరుకున్నాడండి. ఆయన ఒక రేంజ్కి వచ్చిన తర్వాత నా తోటి వారు కూడా ఒక రేంజ్కి రావాలని కోరుకున్నాడండి. హల్లెలూయా. ఈ రోజుల్లో ఇప్పుడున్న మానవ నైజంలో దీవించబడిన తర్వాత, ఆస్వాదించబడిన తర్వాత, హెచ్చించిన తర్వాత, అంచెలంచెలుగా దీవించిన తర్వాత ఏం కోరుకుంటాం? చిన్నవాడిని చూసి
ఎదుగుతున్నవాడిని చూసి, అప్పుడప్పుడే పైకి వస్తున్నవాడిని చూసి ఏం కోరుకుంటాం? వాడు పైకి రావాలని కోరుకుంటారా? మనం బాగా చదువుతున్నావు అనుకో, నీకన్నా బాగా చదివేవాడు ఉన్నాను అనుకో, వాడికన్నా బయట దాటి వెళ్ళిపోవాలని కోరుకుంటాడా? నువ్వు చదవకూడదని కోరుకుంటాడా? అంటే అనుభవాలే చెప్తానండి. ఇక్కడ చెరువు దగ్గర చేనుంది. ఇంచుమించు 5 సంవత్సరాల క్రితం గేదెలు ఉండేవి అనమాట. ఆ రోడ్డు అవతల ఆయన జాడు కోసుకోమని చెప్పాడు నాకు. సరే మాకైతే జాడు అయితే లేదు, సరే కోసుకుంటానన్నా. కోసుకోమన్నాక 20 రోజులు కూడా ఏం చెప్పట్లా. కోసుకోమన్నాడు కానీ రమ్మంటలా, వెళ్ళి కోసుకెళ్ళమంటలా. అట్ట ఎన్ని రోజులు గడిపాడు? 20 రోజులు గడిపిన తర్వాత అది ఏమైపోయింది? ఎంత లావు అయిపోయింది, ముదిరిపోయింది. సరే ప్రాణం అక్క మళ్ళీ వెళ్ళమన్నాడు కాబట్టి వెళ్ళి కోసుకుని వచ్చా. వాటిని బర్రెల దగ్గర పడైతే ఈ ఎంత అనుభవాలు మీకు అందరికీ తెలిసిందే. ఆ ఫ్యామిలీలో బిర్యానీ, అద్భుతమైన బిర్యానీ వండుకున్నారు. ఉంది, ఆ రోజునే పెట్టి పంపిస్తే గౌరికి సరిపోయేది. తెల్లారి పెట్టి పంపించింది. ఎట్లా ఉంటుంది? కానీ ఏమప్పట్లా కింద వాళ్ళు పైకి రాకూడదు, కింద వాళ్ళు దీవించబడకూడదు, కింద వాళ్ళు ఆశీర్వదించబడకూడదు, నేనే పై చేయ ఉండాలి. చూడండి, గమనించి ఒక్క మాట వినండి. 4 విధాలుగా దీవించబడిన వ్యక్తివి నీవైతే దేవుడు నిన్ను బహుగా దీవించాడు. ప్రతి విషయంలో, ల్యాండ్స్ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థికంగా కానీ, కుటుంబ విషయంలో కానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ మనవళ్ళకి, మనవరాలకి, నీ కుటుంబాలకి ఆశీర్వాదం ఇచ్చాడండి. ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత నీ పక్కనే ఒక ఆమె మందిరానికి వస్తుంటే దేవుని మందిరాన్ని నడిపించాలని మంచి మాటలు చెప్పాలి, బలపరచాలి. దేవుని మందిరంలో ఒక్కసారి కన్నెర్ర చేసి కన్నా కొత్తగా వచ్చినామా ఇంకా చూస్తే మళ్ళీ మందిరానికి వచ్చిద్దా? మాట్లాడవసరలా, తిట్టవసరలా, కొట్టవసరలా, కంటి చూపుతోనే మందిరానికి రానియకుండా చేసేయచ్చు. అయితే ఈ విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. నిన్ను బట్టి ఏ ఒక్కరు కూడా మందిరం మానేస్తే దేవుడు లెక్క అడుగుతాడండి. గమనించండి. వాళ్ళని తిట్టడమో, వాళ్ళు మీ ప్రాంతం వాళ్ళు కాదంటామో. చూడండి, ప్రాంతీయ భేదం ఉందా ఇక్కడ బైబిల్లో? రమేష్, మీది వేరే ఊరు, మీది ఆ ఊరు నుంచి వచ్చారు, ఈ ఊరు నుంచి వచ్చారు, మేము స్థానికులం ఉందండి బైబిల్లో? ఎక్కడ వారైనా ఆరాధించడానికి వచ్చాం మనము. ఎవరైనా అందరినీ ప్రేమించాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఏరే వీరి నుంచి వచ్చినా, ఎవరు వచ్చినా, కొత్త వారు వచ్చినా, అప్పుడప్పుడు వస్తున్నా సరే మనం ప్రేమించి వాళ్ళని ఆహ్వానించాలి. దీవించబడిన వ్యక్తివి నువ్వు, ఆశీర్వదించబడిన వ్యక్తివి, హెచ్చించబడిన వ్యక్తివి. దేవుడు నన్ను బహుగా దీవించాడు, దీవించిన రీతిగా నేను అనేక ఆత్మల్ని బలపరచాలని ఒక ఆశతో పరుగులు తీస్తున్నానండి. హల్లెలూయా. కొన్నంగుంట ప్రాంతాన్ని రక్షించాలి ప్రభువా, ఒక ఆశ. అనేక చోట్ల సువార్త ప్రకటించి, దేవుని వాక్యం వినిపించి, ప్రతి ఒక్కరిని బలపరిచి, నెమ్మది, శాంతి, సమాధానం కలగజేయాలని ఒక ఆశ, పరుగులు తీస్తున్నామండి. ఏ నాటికైనా ఫలిస్తుంది. ఫలించదంటారా? తప్పక ఫలిస్తుందండి. ఇలా ప్రారంభించిన సేవకులు వచ్చినప్పుడు ఒక చెల్లి, మేము ఎంతమంది సేవకులు అంతమంది సేవకులకి నేను భోజనం పెట్టేస్తానని చెప్తుంది అనమాట. అదొక సేవా పరిచర్లో ఒక పాయింట్ అనమాట. చూడండి, గమనించండి. మీ ఇంటికాడ ప్రార్థన పెడతానంటే చక్కగా ఆహ్వానించి, చక్కగా మరి దేవుని సంద ప్రతిగానాలతో స్తుతిస్తారా చెల్లి? ఎంతో కొంత ఉంటుంది. ఎందుకని ఈ మాట చెప్తున్నా అంటే, గమనించండి, దేవునితో గడిపాము, దేవుడు బహుగా ఆస్వాదించాడు. నువ్వు లీడరువు, నువ్వు హెచ్చించబడ్డావు, మందిరంలో ఒక స్థాయిలో ఉండవు, దానియేలులాగా నిలబడ్డావండి. ఈ రోజున మీరందరూ ఒక దానియేలు. హల్లెలూయా. 4 రకాలుగా ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడండి? 4 రకాలుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడండి. ఆశీర్వదించినప్పుడు ఇతరుల్ని ప్రోత్సహించటము, ప్రేమించటము. అంతా సర్దిపడిపోయిన తర్వాత పెడదామా మన బంధువులకి? అంత జాడంతా ముదిరిపోయినా కోసుకోమందామా? ఈ నా అనుభవాలే, మీ అనుభవాలు ఏంటో నాకు తెలియదు, కానీ మీకే బయటకు వస్తాయి, మీయే తెలుస్తాయి అనమాట. నేను చెప్తుంటే తెలీదా? లోపల తెలిసిపోతామంటే పెట్టేదేదో పట్టడం అన్నమైనా సరే ఆ ఉన్న పొలాన్ని పెట్టేసేయండి.
అది ఉంచుకుని దాచుకుని 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 అది పాడైపోయి నాకు పెడితే ఉపయోగం ఏముందండి? కుక్కకైనా వేస్తాను కానీ దానికి మాత్రం నేను అమ్మో ఎంత పట్టుదల చూసారా? ఏముందంటారు? ప్రేమ ఏముందంటారు అక్కడ? ఉందంటారా? దీవించాడు దేవుడు, నలుగురికి పెట్టేలాగా చేశాడు. ఏం చేశాడు? మిమ్మల్ని నలుగురికి పెట్టేలాగా చేశాడు దేవుడు. నలుగురికి పెట్టేలాగా చేసినప్పుడు పెట్టడానికి ఇష్టపడాలి. మురుటోడు, మోటోడు, మొద్దోడు, ఇంక చాలా ఉన్నాయి, బిరుదులు చాలా ఉన్నాయి. ఏం పేరు చెప్తారు అతని పేరు? ఎవరినన్నా? నాబాలు. పిల్లికి బిచ్చం పెట్టాడు. ఎంత ఉంది ఆస్తి? అది చాలా ఉంది. మీరు విన్నారు కదండి ఇంతకుముందు. ఎవరు చెప్పారా? అవునా? గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే గమనించండి, దావీదు గొర్రెలు కాస్తున్నాడు. ఎందుకంటే ఈయన గొర్రెలన్నీ అటు వెళ్ళినప్పుడు ఆ ఎలుగుబంటి ఎన్ని పడకుండా కాస్తున్నాడు అనమాట. కాశాడు కాబట్టి కృతజ్ఞతగా మా ఊళ్ళో వస్తున్నారు, కొంచెం మాంసం ఇచ్చి పంపించంటే దావీదు ఎవడు అంటున్నాడండి. ఏమన్నాడండి? దావీదు ఎవడు? కాసింది ఎవరు? నైనా దావీదా, మీ వాళ్ళు ఉంటారు, కొద్దిగా మా 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 గొర్రెల మీదకి ఎలుగుబంటి పడకుండా, సింహం పడకుండా కొద్దిగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అన్న ఓడయ్యాడు. కానీ మాంసం అడిగేసరికి ఏమన్నాడు దావీదు? ఒక రేంజ్కి వెళ్ళినాక, ఒక స్థాయికి వెళ్ళినాక నల్ల కళ్ళజోడు పెడతాం. ఏ కళ్ళజోడు నాన్న? ఎట్ట వెళ్తాం బండి మీద? చెప్పండి అమ్మా. నేను చూశాను రా, నేను నాకు బాగా పరిచయం, మా ఫ్రెండే. ఎవరినన్నా? మా ఫ్రెండే. మరి లోపల అద్దాలను చూసాడో లేదో కానీ ఇక తల కూడా తిప్పట్లే. ఏం పెరిగింది? రేంజీ పెరిగింది. ఏం పెరిగిందన్నా? రేంజీ పెరిగింది. లేరా మీకు? లేరా? నన్ను అటు చేయలేదు ఎవరు కూడా మిమ్మల్ని? ఎరా ఎవరు? స్టడీగా వెళ్ళిపోవటం కానీ, ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అటు చూడకుండా ఇటు చూడకుండా దావీదు ఎవడో ఏమన్నాడండి? దావీదు ఎవడో చూడండి, గమనించండి. ఆశీర్వదించిన తర్వాత చెప్పాను కదండి, ఇంతకుముందు కూడా చెప్తాను, తొట్టిలో నీళ్ళు కడిగి పారబోతే పాకుడుతో సహా మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు పడతాం. లేకపోతే పాకుడు పడద్దే, పురుగులు పడతాయి. అట్టాగే ఉంచేస్తే నువ్వు పెడతావు అంటుంటే దేవుడు వాళ్ళని దీవించేది ఒక వంతేమో కానీ 4 వంతులుగా దీవిస్తున్నాడు దేవుడు. వాళ్ళని దీవించేది 2 వంతులేమో కానీ 4 8 వంతులుగా దీవిస్తున్నాడు దేవుడు. వాక్యానికి ఒకటే సారాంశం అండి. నీకున్న దాంట్లో సహాయం చేయడానికి ఇష్టపడాలి. తోటి వారికి జాబ్ ఇవ్వాలని ప్రార్థన చేయాలి. తోటి వారికి పనిపించమని ప్రార్థన చేయాలి. తోటి వారిని హెచ్చించమని ప్రార్థన చేయాలి. తోటి వారిని దీవించమని ప్రార్థన చేయాలి. నా ఎదురింటి వారిని, వెనకింటి వారిని, కుడి పక్క వారిని, ఎడం పక్క వారిని ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎవరెవరినరా? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు ఉన్న కుటుంబాలని ఆశీర్వదించు ప్రభువా. ఇద్దరు జాబుకి వెళ్తున్నారు, ఇద్దరు జాబు చేసేవాళ్ళే, ఇద్దరికి జాబ్ ఉందండి. ఈయనకి సైకిల్ మీద వెళ్ళి జాబ్ చేస్తున్నాడు, ఆయన కూడా సైకిల్ మీద వెళ్తున్నాడు. కానీ చాలా అదృష్టశాత్తు 2 సైకిల్ కొన్నాడంట ఎదురింటి ఆయన. ఎన్ని కొన్నాడండి? 2 కొన్నాడు. ఏమని ప్రార్థన చేయాలి? అతనికి 2 సైకిళ్ళు ఇచ్చినందుకు కృతజ్ఞతలయ్యా, చాలు, థ్యాంక్ యూ, నీ చిత్తమైతే నాకు ఎప్పుడన్నా ఏదన్నా ఇదిగాని అనాలి. కాదు 2 సైకిళ్ళు వాడికి ఇచ్చావు, నాకు కూడా 2 సైకిళ్ళు ఇవ్వాలని భార్యాభర్తలు కూర్చుని మోకరించి 2 సైకిళ్ళు ఇస్తావా లేదా అని ప్రార్థన చేశాడండి. మొత్తానికి దేవుడు 2 సైకిళ్ళు ఇచ్చేసాడు. 2 సైకిళ్ళు ఇంటి ముందు పెట్టుకున్నాడు. వాడికి చూపించాలని చూస్తున్నాడండి. చూపిస్తాలని చూస్తే 2 సైకిళ్ళు పక్కనే కారు ఒకటి ఉందంట. ఆయన పక్కన ఏముందండి? కారు ఉందంటండి. ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలి? ఒక్క కారేనా? మొత్తానికి కారు కావాలని ప్రార్థన చేశాడండి. మొత్తానికి దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు కదా, కారు ఇచ్చాడండి. కారు చూసుకుని ఆయనకి చూపిద్దామని, నాకు కూడా కారు ఉందని చెప్పేసి ఆయన ముందు రౌండ్లు వేద్దామని వెళ్తే 2 కార్లు కనపడుతున్నాయి అంట. అక్కడ ఎన్ని కార్లు కనపడుతున్నాయండి? 2. ఇతరులతో పోల్చుకోకూడదు, కంపేర్ చేసుకోకూడదు ఇతరులతో. ఆయనకి ఇచ్చిన దాన్ని బట్టి తృప్తి పడాలి. ఆయనకి ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతలు ప్రభు, నాకు ఎప్పుడు ఇస్తావో నీ ఇష్టం ప్రభు అని అడగాలి. కానీ ఫ్రిడ్జ్ దిగుతుంటే కింద ఇంకా పై ఇంకా చూసి ఆటో వాడు ఇంకా అది ఎంత రేంజీ, ఎంత కాస్ట్ అయ్యింది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్లు అడిగి ఫ్రిడ్జ్ పెగ్గులో పెట్టంగానే ఆ ఫ్రిడ్జ్ దెబ్బతో మోటరు పేలిపోవాలి ప్రభు అని ప్రార్థన చేసేవాళ్ళు కూడా లేరా?
లేరా లేరా అలాంటి వాళ్ళు ఉన్నారనే. ఇతరుల శ్రేయస్సు కోరుకోవాలి మనం. ఏం కోరుకోవాలండి? ఇతరుల శ్రేయస్సు కోరుకోవాలి. దానియేలు ఏం కోరుకున్నారు? నా స్నేహితులకి జాబ్ కావాలి ప్రభువా, నాకు ఇచ్చావు, 4 రకాలుగా దీవించావు, నా స్నేహితులు కూడా బలపడాలి ప్రభువా అని దేవుణ్ణి అడగాలండి. నా తోటికోళ్ళు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, నా బంధువులు కానీ, అయ్యా వారు కూడా దీవించబడాలి, వారు కూడా ఆస్వాదించబడాలని ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకన్నా నేను ఎక్కువగా హెచ్చిస్తాడండి. వాళ్ళు పాడైపోవాలనుకుంటే వాళ్ళు హెచ్చించబడతారు. నువ్వేమో ఆటో మీద రాసి ఉంటుంది అన్నమాల, నీ ఏడుపు. ఆటోలన్నీ లాక్కెళ్ళిపోతారు. అలాంటి ఆటోలన్నీ ఎక్కడుంటాయి? కిస్తీ కట్టక అసలే అప్పుల్లో ఉంటే ఇంకేమి లేడతారు ఆడంగి చూసి. ఏమని రాస్తాడు మళ్ళీ పైగా? నీ ఏడుపు నా ఎదుగుదల. ఆల్రెడీ అప్పులు ఉన్నాయి. ఆడు పీక్కెళ్ళిపోయాడు ఆటోని. మొత్తం వరుసగా బస్ స్టాండ్ పక్కన ఈ లోన్లు ఇచ్చేవాడంట. అన్నీ వరుసగా ఉండే. దాని పక్కన భలే వాక్యం ఉంది. బది అందరూ చదువుతున్న, నీ ఏడుపు నా ఎదుగుదల, నీ ఏడుపు నా ఎదుగుదల, నీ ఏడుపు నా ఎదుగుదల. ఎక్కడ ఎదుగుదలరా బాబు? అప్పులుంటే అసలే లాక్కెళ్ళిపోతే. దయచేసి గమనించండి, దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుందండి. ఎన్ని కార్లు వచ్చినాయి? 2 కార్లు వచ్చినాయి. ఏంటి ప్రభా పరిస్థితి? ఏమీ బాగోలేదు. వాడికి తెలవకుండానే 2 స్టేర్ బిల్డింగ్ కొనాలి. ఏ స్టేర్ బిల్డింగ్ కొనాలి? వాడు కింద ఉన్నాడు, కింద ఇంట్లో ఉన్నాడు, చిన్న ఇంట్లో ఉన్నాడు. వాడిని దెబ్బ కొట్టాలి, దెబ్బతో పడేయాలని చెప్పేసి ఎన్ని స్టేర్ బిల్డింగ్ కొనాలి? 2 స్టేర్ బిల్డింగ్ కొనాలి. 2 స్టేర్ బిల్డింగ్ కొని తెల్లారపాటికి వాడిని పిలిచి సైక్ చేసి చూపించాలి, నా బిల్డింగు చూపించాలి, నన్ను చూడు, నా అందం చూడు, నా బిల్డింగ్ చూడు అనాలని చెప్పేసి మొత్తానికి బిల్డింగ్ కొనేసాడు. ప్రార్థన చేశాడు. 2 స్టేర్లు బిల్డింగ్ కావాలన్నాడు. 2 స్టేర్ బిల్డింగ్ దేవుడు ఇచ్చేసాడు. చక్కగా బాగానే ఉన్నాడు. పొద్దున్నే లేచి వాడికి చూపించాలని చెప్పేసి అతని వైపు తిరిగి చూస్తే 4 అంతస్తులు పై నుండి చూస్తున్నాడంట. గట్టిగా హల్లెలూయా. కంప్రెస్ చేసుకుంటే పని అవదు. ఈడేడుపు అది భలే చెప్పారండి. ఈడేడుపు ఎదుగుదలైంది? ఎవరు ఎదుగుదలైందండి? 4 స్టేర్లలో కూర్చుని 4 స్టేర్లు బిల్డింగ్ కొనేసాడంట. లాభం లేదనుకున్నాడు. ఏమనుకున్నాడండి? లాభం లేదనుకున్నాడు. ఒక సైకిల్ అడిగితే 2 సైకిళ్ళు ఇచ్చాడు. ఒక కారు అడిగితే 2 కార్లు ఇచ్చాడు. 2 స్టేర్లు బిల్డింగ్ అడిగితే 4 స్టేర్లు పిలిచాడు. భార్యని పిలిచాడు. వచ్చింది. ఏం చేద్దామండి ఇప్పుడు? ప్రార్థన చేద్దాం. ఇంకేం ప్రార్థన? అన్ని దీవించేశాడు కదా అతన్ని. అయితే గమనించండి, ప్రార్థన చేద్దామని కూర్చుని ప్రార్థన చేస్తాను. ఏమని ప్రార్థన చేస్తామని తన భార్య అడిగితే, నా కన్ను తీసేయమని ప్రార్థన చేస్తానంట. ఏమనంటండి? కన్ను తీసేయమని ప్రార్థన చేస్తాడంట. ఆశకి హద్దు ఉండాలండి, లిమిట్ ఉండాలి. అయితే గమనించండి, ప్రార్థనలో కూర్చున్నారు. ప్రార్థన కూడా బలంగానే ఉంది. కూర్చుని ప్రార్థన చేస్తున్నారు భార్యాభర్తలు కలిసి. ప్రభువా నా కన్ను తీసే ప్రభువా, నా కన్ను తీసే ప్రభువా, నా కన్ను తీసే ప్రభు అంటే పరలోకమందున్న దేవుడు తదాస్తు అన్నాడు. ఏమన్నాడమ్మా? అంటే జరుగునుగాక. ఏమన్నాడండి? జరుగునుగాక. ఇది కన్ను పోయింది. ఆ క్లాత్ వేసుకుని ఇది కట్టుకుని అది కన్ను పోయిన తర్వాత ఇవన్నీ కడతారు కదా. గుడ్డి కన్నుకి ఏం కడతారు కదా. తర్వాత వీడి ఆనందం, వీడి సంతోషం అండి. కన్ను పోయినా సంతోషం ఆగిందా? ఆనందం. ఎందుకు కన్ను పోవాలని కోరుకున్నాడు? ఎన్ని వచ్చినాయి ఆయనకి? సైకిళ్ళు ఎన్ని వచ్చినాయి? కార్లు ఎన్ని వచ్చినాయి? బంగ్లాలు ఎన్ని వచ్చినాయి? 2 ఉంటే 2 ఎక్స్ట్రా వచ్చినాయి. అయితే 2 పోతాయి కాబట్టి ఒక్క కన్ను పోతే ఎన్ని పోతాయి ఏంటండి? 2 కళ్ళు పోవాలి. ఎన్ని కళ్ళు పోవాలంట? 2 కళ్ళు పోవాలి. దయచేసి గమనించండి జాగ్రత్తగా. మీ ప్రార్థన ఎంత బలమైందనే సరే, వాడు పోవాలి, వాడు నాశనం అవ్వాలంటే ఆ ప్రార్థన ఫలభరితంగా ఉండదు, ఫలించదు ఆ ప్రార్థన. సరే వీడిని సంతోషంగా చూడాలి, 2 కళ్ళు పోయినోండి అని చెప్పేసి చక్కగా గబగబా బయటకు వస్తే ఆయన 2 కళ్ళతో పరుగులు తీసుకుంటూ వస్తూ, సహోదరుడా నీకేమైంది అనుకుంటా ఉరికి ఎత్తుకొస్తున్నాడు అనమాట. ఎవరిని?
ఎవరిని పన్ను కన్నుపోయినండి. ఏంటి నీ కళ్ళు బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి కాబట్టి ఉరికెత్తుకొచ్చా. నీ మనస్సు, నీ ఆలోచన ఈ పవిత్రమైన గ్రంథం పట్టుకున్న తర్వాత మేలు కోరాలి. ఏం కోరాలండి? మేలు కోరాలి. ఆ చిన్నవాడైనా సరే వారికి చేతనైనంత వరకు సహాయం చేయడానికి ప్రయత్నించాలి, నీ ఓపిక ఉన్నంత వరకు. అంతేకాని గమనించండి, హెచ్చించిన తర్వాత వాళ్ళని చికాగ్గా చూడటం, వాళ్ళని కులం పేరుతో తిట్టడం, వాళ్ళని ఏదో చిన్నవాళ్ళని చూడటం, లేనోళ్ళని చూడటం, వాళ్ళు పేదవాళ్ళని చూడటం, అసహించుకోవటం, హేళన చేయటం, అవమానపరచటం, నిందించటం, అలాంటి కార్యకలాపాలు ఏమీ మనం చేయకూడదండి. దేవుడు ఇంతగానో మిమ్మల్ని హెచ్చించాడంటే ఇంకా వాళ్ళని దీవిస్తే, వాళ్ళ కోసం హెల్ప్ చేయగలిగితే, వాళ్ళ కోసం ఏదన్నా అధికారి దగ్గరికి వెళ్ళి ఈయనకి ఇది ఇప్పించండి, ఈయనకి ఇది చేయండి, ఈయనకి ఈ ఈ ఈ జాబ్ ఇప్పించండి, ఈ పని ఇప్పించండి అని హెల్ప్ చేసినట్లయితే రెండింతలుగా దీవిస్తాడు దేవుడు. హల్లెలూయా. అన్నీ పోయినా ఒకే ఒక మాట అన్నాడండి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అంటే దేవుని మీద ఆధారపడ్డాడు. అన్నీ పోయినాయి, ఆళ్ళకున్నాయి, ఆళ్ళ పశువులు చావలేదేంటి, ఆళ్ళ గొర్రెలు చావలేదేంటి, ఆళ్ళ ఒంటెలు చావలేదేంటి అన్నాడా? అంటలేదు కదా. మా పశువులకే రోగం వచ్చింది, ఆళ్ళ పశువులకి రోగం రాలేదేంటి అంటున్నాడా? చూడండి, గమనించండి, మన నాడు ఎలా ఉంటుందంటే, మనకి ఏదన్నా కోళ్ళకి కొక్కురు తెగులు వస్తే మనకేనా మన పక్కన వాళ్ళకి కూడా? దీన్ని పైశాచిక ఆనందం అంటారు. ఏమందండి, చచ్చిపోతుంటే ప్రార్థన చేయండి మన కోళ్ళ కోసం. ఏం చేయాలండి? దేవా నా కోళ్ళు చావకుండా బ్రతికించు ప్రభు అనండి. ఆగుద్ది అక్కడ. ఏమవుద్దండి? అక్కడితో ఆగుద్ది. నా కోళ్ళే కాదు, మా 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 గౌరీ కోళ్ళు కూడా, మా రావమ్మ కోళ్ళు కూడా, మా పిన్ని కోళ్ళు కూడా. ఏ ఆనందం? అదేం ఆనందము. మా రాలేదేంట్రా మందిరానికి అయితే? ఆమె వచ్చిందా? పిన్ని వచ్చిందా? ఎవరిని అడిగింది నేను? పైచాచిక ఆనందం. ఏ ఆనందం అండి? నువ్వు రాలేదంటమ్మా, ఏ సమస్య ఉన్నావు, నీ కోసం ప్రార్థన చేద్దామని ఫోన్ చేశానంటే ఆమె వచ్చిందా? ఆమె రాలేదు. ఓహో, నేను అనుకున్నా ఆమె ముందే రాదని, నేను ముందే అనుకున్నా. చూడండి ఎంత పైచాచిక ఆనందం అండి. రావాలని కోరుకోవాలి, ఆమెను పంపించాలని చూడాలి, కానీ ఆమె రాకపోతే ఎంత ఆనందం అండి. అయితే దేవుడు బలపరచబడాలని కోరుకోవాలి విశ్వాసులు. వచ్చిన వాళ్ళని సహకరించాలి, పేదవాళ్ళని సహకరించాలి, లేని వాళ్ళని సహకరించాలి. వచ్చి కొత్తగా వస్తే వాళ్ళకి పాటలు రాకపోతే, వాళ్ళకి ఆరాధన రాకపోతే నేర్పించాలి, నడిపించాలి, పలకరించాలి, వాళ్ళతో మంచిగా మాట్లాడాలి. అది సేవా పరిచయంలో ఉన్న గుణాలండి. అలా మాట్లాడితే దేవుడు అన్యాయంగా నిన్ను విడిచిపెట్టడండి, అంచెలంచెలుగా దీవిస్తాడు. కొత్తగా వచ్చింది ఆయంజో నాకెందుకని ఇటు ముఖం పెట్టుకుంటే ఆమె అటు ముఖం పెట్టుకుంటుంది. ఎలా కలిసి ఉంటాం? ఆశీర్వాదం ఎలా వస్తుంది? వచ్చిద్దండి. ఆశీర్వాదం ఉండదు అక్కడ, దీవించబడదు ఆ సంఘం. ఆ సంఘం ఆశీర్వదించబడదు, ఆ సంఘం ఎత్తబడదు, ఆ సంఘం దేవుని రాజ్యంలో ఉండదు. ఎవరమ్మా కొత్తగా వచ్చావా? నీ పేరేంటి? ఏ ఊరు? బాగున్నావా? ప్రార్థన చేసుకున్నారా? నీ కోసం కూడా నేను ప్రార్థన చేస్తానంటే ఎంత సంతోషంగా ఉంటుందండి ఆమెకి. అయ్యో పలానా కొనంగుంట్ల చర్చికి వెళ్ళానే, ఆమె పేరేంటి అని అడిగింది, ఏ ఊరు అని అడిగింది, మీకోసం ప్రార్థన చేస్తానంటే ఆమె జీవితంలో ఇక చచ్చేదాకా మర్చిపోదండి. మర్చిపోద్దా మాట? ఒక్క మాట అండి, మీకోసం ప్రార్థన చేస్తామమ్మా అంటే, ఒక్క మాట అంటే, ఏ సమస్య ఉన్నామమ్మా, ఆ సమస్య కోసం ప్రార్థన చేస్తాంలే, మా పాస్టర్ గారితో చెప్తాంలే, మా విశ్వాసులు అందరూ ఉన్నారులే, ప్రార్థన చేస్తాంలే, దేవుడు మీ పట్ల కార్యం చేస్తాడంటే చనిపోయేదాకా కూడా మరవదు ఆ మాట. హల్లెలూయా. దీన్ని బట్టి మనము ఒకే ఒక విషయం అండి, దానియేలుని దేవుడు బహుగా హెచ్చించెను. ఎలా అండి? బహుగా హెచ్చించడమే కాకుండా ఇంకేం ఇచ్చాడన్నా? దానములు ఇచ్చాను. ఏమిచ్చాడనన్నా? దానములు ఇచ్చాడు, గొప్ప బహుమానాలు. అంతేకాకుండా బబులోను సంస్థానంలో ఆ నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడండి? ఎలా? అధిపతిగా నియమించాను. అంతేకాకుండా జ్ఞానులందరిలో ఆ దానియేలుని ప్రధాని. మీకు ఇవ్వలేదా? మీకు ఇచ్చాడా లేదా? బహుమానాలు కానీ దేవుడు ఈవులు కానీ ఆశీర్వాదాన్ని ఇచ్చాడా లేదా? అయితే మీ తోటివారు, మీ ఫ్రెండ్స్, మీ బంధువులు, మీ స్నేహితులు, సంఘము, పరిచర్య, మీ సేవకులు రెండు చేతులు జోడించాడు. ఇతరుల క్షేమం కోసం కోరుకుందాం. ఆ కృప మనకు దయచేయునుగాక.
దానియేలుకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఇక్కడ కూర్చున్న వారందరికీ యేసుక్రీస్తు వారు ధారాళంగా దయచేయనుగాక. దానియేలుకి ఇచ్చిన ఈవులు హెచ్చించినట్లు మిమ్మల్ని అందరినీ హెచ్చించునుగాక. ఏ సమస్యతో వచ్చారో, ఏ బాధతో వచ్చారో, ఏ ఇబ్బందితో వచ్చారో మీ మనసులో ఉందండి. మీ మనసులో ఉన్న మాట నా దేవునికి చెప్పండి. ఆకాశ వాకిలిప్పి ఫలభరితం చేయనుగాక, ఆ కార్యము జరిగించునుగాక, అట్టి మేళ్ళు దయచేయనుగాక, ఆశీర్వాదాలతో వెళ్ళే కృపను అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషము. ఆ స్నేహితులకి ఎలా అయితే జాబ్ కావాలి అని కోరుకున్నాడు, మనం కూడా యేసుక్రీస్తు ఎదుట మోకరించి నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు స్వార్థంతో కాకుండా, నీ కుటుంబం కోసమే కాకుండా ఇతరుల కోసం కూడా ప్రార్థన చేయండి. చేస్తున్నారా? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా ఆస్వాదించునుగాక. రైట్, మోకరించండి, ప్రార్థిస్తాను. బహుగా హెచ్చించావు దానియేలుని, గొప్ప దానములు ఇచ్చావు తండ్రి. బబులోను సంస్థానములో అధిపతిగా నియమించావు ప్రభువా. జ్ఞానులందరిలో ప్రధానునిగా చేసావు తండ్రి. దేవా, నాకు ఆ భాగ్యాన్ని ఇచ్చావు తండ్రి. ఇక్కడ కూర్చున్న నా బిడ్డలకు కూడా ఆ భాగ్యాన్ని ఇచ్చావు తండ్రి. అయ్యా, నేను బ్రతికున్నంత కాలంలో అనేక మందిని రక్షించాలి. ఆ భాగ్యాన్ని నాకు అనుగ్రహించండి, ఆ తలంపును నాకు అనుగ్రహించండి, ఆ ఖ్యాతిని అనుగ్రహించండి. మా పిల్లలు ఇక్కడ కూర్చున్నారయ్యా, వాళ్ళని బహుగా దీవించావు తండ్రి. ప్రభువా, దీవించిన రీతిగాను అనేక మందిని రక్షించాలి, కాపాడాలి తండ్రి. ప్రభువా, కృతజ్ఞతలు తండ్రి. శ్రేయస్సు కోరుకుంటాను. పొలం కొనుక్కున్నారా? స్తోత్రమయ్యా. ఇల్లు కట్టుకున్నారా? నీకు మహిమలయ్యా. వేరే వాళ్ళు దీవించబడుతున్నారా? నీకు మహిమలయ్యా. నువ్వు 2 ఇళ్ళు కట్టుకున్నప్పుడు, నువ్వు 2 ప్లాట్లు కొనుక్కున్నప్పుడు వాళ్ళకు కూడా సహాయం చేయి. ఎలా అంటే ప్రార్థన చెయ్యి. ఏదో నీ ప్లాట్ ఇచ్చేయమని చెప్పట్లేదండి. సహకరించు, అధికారి దగ్గరికి తీసుకెళ్ళు, దేవుని దగ్గరికి తీసుకెళ్ళు, ప్రాధేయపడు. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. మా చెల్లి, తమ్ముడు, ఈ రోజున దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టగలిగితే, ప్రార్థన చేయగలిగితే నీ మొర ఆలకించే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. దేవా, కృతజ్ఞతలు తండ్రి, వందనాలు తండ్రి, స్తుతులు తండ్రి అని ప్రార్థించుకుందామండి ప్రభు సన్నిధిలో. అలాగే మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ఒకటే ప్రార్థన. ఇప్పటి వరకు ఏమన్నా నాలో అసూయ ఏమన్నా ఉందేమో, నేను అలా ఆలోచించానేమో, ఇకను ఆలోచించను ప్రభువా, ఇకను అలా ప్రయత్నం చేయను. నువ్వు డబ్బు ఇచ్చే అవసరం లేదు, నువ్వు నీ ప్లాట్ ఇచ్చేయాల్సిన అవసరం లేదు, నీ ఇల్లు ఇచ్చేయాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదండి. శ్రేయస్సు కోరు, హెల్ప్ చేయి, మాట సహాయం చేయి, సహకారిగా ఉండు. కృతజ్ఞతలని ప్రార్థించుకుందాం.